ఉన్నప్పుడంతా కూడా 5th క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్, ఉట్టి 7th వరకే ఉండేదాన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ అనేవాళ్ళు. 10th క్లాస్ దగ్గర నుంచి ఉండేటటువంటి దాన్ని హై స్కూల్, అంటే 6th నుంచి 10th దాకా ఉండేదాన్ని హై స్కూల్ అనేవాళ్ళు. అట్లా అంతవరకు ఉండేది. సిబిఎస్ఈ వీటిలోనేమో +2 అంటారు, అంటే ఇంటర్మీడియట్ని కూడా దాంట్లో +2 కింద ఉంటా ఉండేవి. అయితే ఇదే విధానాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దాన్ని అమలు చేయడం మొట్టమొదట ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ జగన్ సర్కార్. మోడీ చెప్పినవన్నీ చేసేటటువంటి తొలి వ్యక్తిగా రీసర్వే కానీ, తర్వాతన జల్ జీవన్కి సంబంధించి నీళ్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ మోడీ చెప్పినవన్నీ కరెక్ట్గా చేసేటటువంటి వ్యక్తిగా, అది బీజేపీ ముఖ్యమంత్రి అన్నట్టు ఫీల్ అవ్వమన్నటువంటి తరహాలు చేసుకొచ్చారు. కానీ తనైతే ఓటమి పాలయ్యారు. కాకపోతే అందులో భాగంగా ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. అదే తనకి శాపమైంది. ఆ స్కూళ్ళకి సంబంధించి ఆ టీచర్లందరూ ఎదురు తిరగడంతో వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆగ్రహాన్ని క్యాష్ చేసుకోగలిగిన తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ చాలా బాధ్యతగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరి అభిప్రాయాలు తెలుసుకుని వాళ్ళందరికీ పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. తను ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అందులో భాగంగా ఏదైతే ఇప్పుడు +2 అంటే ఇంటర్మీడియట్ అనే దానికి ఒక కీలకమైనటువంటి అడుగు వేశారు. సపరేట్గా అంటే దాన్ని ఒక కాలేజీలాగా నిర్వహించాలి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే +2 అని పెట్టి జగన్ చేసిన తప్పు ఏంటంటే అందులో ఈ 10th క్లాస్ టీచర్ల చేతనే వాళ్ళకు కూడా చెప్పించారు. దాంతో పర్సంటేజ్ ఆఫ్ పాస్ చాలా దారుణం. ఈవెన్ జాయినింగ్లు కూడా చాలామంది బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 20%, 30% పాస్, అంత దారుణం అయింది. ఇప్పుడు అలా కాకుండా లెక్చరర్లే నియమించాలని నిర్ణయించడం ద్వారా నిజమైన పరిష్కారం, అది వాస్తవంగా గతంలో ఉన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స చేసి ఉండాలి. ఆయన చేత కాలేదు, జగన్ సర్కార్ సీరియస్గా తీసుకోలేదు. లోకేష్ దాన్ని సరిచేసి ఇప్పుడు దారిని పెడుతున్నారు.